హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇంట్లో ఇడ్లీ పిండి దోశ పిండి లేకపోయినా కానీ అప్పటికప్పుడు 10 నిమిషాల్లో టేస్టీగా అలాగే హెల్తీగా జొన్న పిండితోటి గుంత పొంగనాలని అలాగే ఇన్స్టెంట్గా టేస్టీగా ఉండే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ రెండిటి కాంబినేషన్తో మీరు ఉదయం బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా జొన్న పిండి ఉన్నప్పుడల్లా మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటాయి. అంతేకాకుండా ఇవి చల్లారిన తర్వాత కూడా ఇంతే క్రిస్పీగా చాలా బాగుంటాయి. మీరు కావాలంటే ఈ జొన్న పిండి గుంత పొంగనాలని పిల్లల లంచ్ బాక్స్కి కూడా పెట్టించేయచ్చు. చాలా ఇష్టంగా తింటారు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడే టేస్టీ అండ్ హెల్దీ గుంత పొంగనాలని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ గుంత పొంగనాలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులోకి 1 కప్పు జొన్న పిండిని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే అదే కప్పుతోటి అరకప్పు బొంబాయి రవ్వని వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ అలాగే సూజీ అని కూడా అంటారు. తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చిని కూడా ఇలా బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా అలాగే చిన్న ముక్కలుగా తరుక్కున్న కొత్తిమీర కొద్దిగా వేసుకోండి. మీకు నచ్చితే ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు తురిమిన క్యారెట్ని కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర అలాగే 1 గంట ముందు నానబెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పును వేసుకోండి. ఇలా నానబెట్టిన పెసరపప్పు వేసుకున్నారంటే ఈ గుంత పొంగనాలు తినేటప్పుడు మనకి పంటి కింద పడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఒకవేళ పెసరపప్పు నానబెట్టుకునే టైం లేకపోతే ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు వేడి వేడి నీళ్ళల్లో ఈ పెసరపప్పు నానబెట్టుకున్నా కానీ సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి అరకప్పు కొద్దిగా పులిసిన పెరుగును వేసుకోండి. ఫ్రెష్ పెరుగు కన్నా కానీ కొంచెం పులిసిన పెరుగు వేసుకున్నారంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఫస్ట్ పెరుగులో కలిసేటట్లుగా బాగా కలుపుకోండి. సో పెరుగులో కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు నీళ్ళని ఒకేసారి కాకుండా కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోండి. మీరు కావాలంటే ఇందులో ఇంకా సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు. మొత్తానికి 1 కప్పు నీళ్ళని వేసి కలిపిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని జస్ట్ ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఈ 5 నిమిషాల్లో మనం చక్కగా చట్నీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 4-5 పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి మీరు తినే కారానికి తగ్గట్టుగా ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు. ఈ పచ్చిమిర్చి లో ఫ్లేమ్లోనే చూసారా ఇలా తెల్లగా వేగేంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న పచ్చిమిర్చిని ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరొక టీ స్పూన్ నూనెను వేసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు అలాగే జీలకర్రని వేసుకొని లో ఫ్లేమ్లోనే ఆవాలు చిటపట్లాడేంత వరకు వేయించుకోండి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకును కూడా ఫ్రై చేసేసుకొని తాలింపుని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు చట్నీ కోసం మిక్సీ జారుని తీసుకొని ఇందులోకి 1/4 కప్పు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటిని వేయించిన శనగపప్పు అలాగే చట్నీ పప్పు అని కూడా అంటారు. తర్వాత ఇందులోకి 1/4 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు అలాగే కొద్దిగా చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు. నెక్స్ట్ ఇందులోనే 4-5 వెల్లుల్లి రెబ్బలు అలాగే 1/4 టీ స్పూన్ జీలకర్ర, ముందుగా వేయించుకున్న ఈ పచ్చిమిర్చి ముక్కలు అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఈ చట్నీని ఫస్ట్ నీళ్ళేమీ వేసుకోకుండా ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని ఒకేసారి కాకుండా కొద్దిగా వేసుకుంటూ చట్నీని గ్రైండ్ చేసుకోవాలి. సో మొత్తానికి చట్నీ చూసారా గ్రైండ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసిన చట్నీని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఇందులోకి మనం ముందుగా తాలింపు పెట్టి రెడీగా పెట్టుకున్నాం కదా, ఆ తాలింపుని తీసుకొచ్చి ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చట్నీ చాలా 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 టేస్టీగా ఉంటుంది. సో మనకి చట్నీ రెడీ అయిపోయేలోపు చక్కగా మనకి ఈ జొన్న పిండి కూడా నానిపోయింది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే ఒక 1/4 టీ స్పూన్ అంతా వంట సోడాని కూడా వేసుకోండి. వంట సోడా వేసుకోకపోయినా కానీ బాగానే వస్తాయి, కానీ వంట సోడా వేసుకుంటే మనకి చక్కగా లోపల గుల్లగా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని గరిటె జారుగా ప్రిపేర్ చేసుకోవాలి.
ఈ గుంత పొంగనాల కోసం పిండి మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ లూజ్గా ఉండకూడదు. ఇక నేను మీకు పిండి కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఈ కన్సిస్టెన్సీలో గుంత పొంగనాల పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. సో మనకి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ గుంత పొంగనాలు వేసుకోవడం కోసం గుంత పొంగనాల ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఇందులోకి ఒక్కొక్క గుంతలో కొద్దిగా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి కొద్దిగా నువ్వుల్ని వేసుకోండి. ఇలా నువ్వులు వేసుకొని ఈ గుంత పొంగనాలు ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ నువ్వులు వేసుకున్న వెంటనే మనం ప్రిపేర్ చేసిన ఈ జొన్న పిండి గుంత పొంగనాల పిండిని వేసుకొని ఫస్ట్ అంచుల్లో ఉండే గుంతల్లో ఈ పిండిని వేసుకోండి, తర్వాత మధ్యలో వేసుకోండి. ఫస్ట్ మధ్యలో వేసేసుకున్నారంటే మంట అక్కడ ఎక్కువగా తగులుతుంది కాబట్టి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకని ఫస్ట్ ఇలా చివర్లో వేసుకొని ఆ తర్వాత మధ్యలో ఇలా గుంత పొంగనాలను వేసుకొని మూత పెట్టేసి వీటిని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఒకవైపు చక్కగా కాలేంత వరకు కాల్చుకోండి. మీరు హై ఫ్లేమ్లో కనుక వీటిని కాల్చుకున్నారంటే ఇవి పైన రంగు వచ్చేసి లోపల పచ్చిగా ఉంటాయి అన్నమాట. అందుకని మంటని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ చూసారా, ఇవి ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుంటున్నాను. ఇలా రెండో వైపు కూడా తిప్పుకొని మీరు కావాలంటే కొద్దిగా నూనెను వేసుకొని రెండు వైపులు కూడా గుంత పొంగనాలు చక్కగా వేయించేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మీకు ఎన్ని గుంత పొంగనాలు కావాలంటే అన్ని గుంత పొంగనాలు వేసుకోండి. మీకు ఒకవేళ పిండి మిగిలితే చక్కగా నెక్స్ట్ డే కూడా ఈ పిండితో మీరు గుంత పొంగనాలు వేసుకోవచ్చు, పిండి ఏమీ పాడవదు అనమాట. సో చక్కగా ఇలా కావాల్సిన గుంత పొంగనాలు వేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇక నేను మీకు ఒక గుంత పొంగనాలు చూపిస్తున్నాను చూసారా, పైన క్రిస్పీగా లోపల చక్కగా పిండిగా లేకుండా చూసారా గుల్లగా ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. జొన్న రొట్టె చేయడం అంటే చాలా కష్టం, బట్ ఈ జొన్న పిండితో గుంత పొంగనాలు అయితే 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో తప్పకుండా మీరు కూడా ఈ జొన్న పిండి గుంత పొంగనాలను ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ ఇన్స్టెంట్ రెసిపీస్ కోసం వెంటనే పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.